బ్రెడ్‌తో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా 5-6 బ్రెడ్ తీసుకొని సైడ్స్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తని పౌడర్ అన్నది చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఫ్రెష్ మిల్క్ తీసుకొని ఈ మిశ్రమంలో పాలన్నది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఒక 4 స్పూన్ల వరకైతే పట్టొచ్చు. ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా డవ్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూపిన విధానంగా ప్రిపేర్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న చిన్న కొద్దిగా పిండి తీసుకొని గులాబ్ జామున్ షేప్ రౌండ్ లాగా చుట్టుకోవాలండి. అట్లాగే ఒక పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఒక్కొక్కటి జామున్ అన్నది దాంట్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పాకం కోసం మనం ఒక కప్పు షుగర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసేసుకొని 2, 3 యాలకులు వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తది. అవి కొంచెము తీగ పాకం కూడా అవసరం లేదు. కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జామున్ వేసుకుంటే అంతే.